This is Richard Reddy. Welcome back after a break. So we have done till 80 questions. ప్రస్తుతానికి మనం 2013 చేస్తున్నాం. 2013లో సెట్ ఏ అఫీషియల్ యూపీఎస్సీ పేపర్. అగైన్ ఐమ్ సేయింగ్ డైరెక్ట్గా నా ఎక్స్ప్లెనేషన్ అంటే చూడొద్దు. ఫస్ట్ అప్లై యువర్ ఓన్ బ్రెయిన్. మీరు చదవలేదని అనవసరం. ఫస్ట్ ఇఫ్ ఎట్ ఆల్ విత్ దిస్ నాలెడ్జ్, అంటే ఈ నాలెడ్జ్తో మీరు అప్లై చేయండి. లైక్ విత్ దిస్ నాలెడ్జ్ అప్లై యువర్ బ్రెయిన్ అండ్ టెస్ట్ యువర్ ఇన్స్టింక్ట్స్ అండ్ ట్రస్ట్ యువర్ మైండ్. Okay, so never think that you will read 100%. 100% is never going to happen. 100% knowledge అన్నీ చదివి అనేది ఎప్పటికీ అవ్వదు. సో విత్ దిస్ అంటే సో అప్లై విత్ దిస్ నాలెడ్జ్ వాట్ యూ హ్యావ్. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు అన్నీ చదివినట్టు ఉండదు, భయపడద్దు. సో ఉన్న నాలెడ్జ్ని అప్లై చేయండి. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్. ఐ థింక్ ఇంతవరకు చూసిన వాటిలో మీకు అర్థమై ఉంటుంది. నాకు ఎక్కువ రాదు అండ్ ఐ డీంట్ రివైజ్ ఇట్ వెల్. సో దట్స్ ఆల్సో రీజన్ బై అన్నీ ఎక్కువ రాంగ్ అవ్వచ్చు. సో ఎందుకంటే ఈ పేపర్ నేను కూడా ఎన్నో ఇయర్స్తో చేస్తాను. ఓకే, వితౌట్ ఎనీ వేస్టింగ్ టైమ్ లెట్స్ గో అండ్ సీ దిస్ 81st క్వశ్చన్. ద ఎల్బెట్ బిల్ కాంట్రవర్సీ వాజ్ రిలేటెడ్ టు ది ఎల్బెట్ బిల్ కాంట్రవర్సీ వాజ్ రిలేటెడ్ టు ది బేసిక్గా అది నాకు గుర్తున్నందుకు లార్డ్ రిప్పన్ టైంలోని ఇది ఇండియన్స్ని ఇంక్లూడ్ చేయడం వల్ల వచ్చింది. సో ఫైన్, సి ఇంపోజిషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ టు క్యారీ ఆర్మ్స్, అది లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇంపోజిషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ న్యూస్ పేపర్ మ్యాగజైన్ కాదు. రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఇంపోజ్డ్ ఆన్ ది ఇండియన్ మెజిస్ట్రేట్స్ విత్ రిగార్డ్ టు ట్రయల్ ఆఫ్ యూరోపియన్స్, అంతే కదా. సో ఇండియన్ యూరోపియన్ చేయలేరు, అందుకనే కదా. సి ఓకే, రిమూవల్ ఆఫ్ డ్యూటీ అండ్ ఇంపోర్టెడ్ కాటన్ క్లాత్, సి దట్స్ కంప్లీట్లీ నాలెడ్జ్. ఓకే, సి ఇఫ్ యూ కీప్ అంటే హిస్టరీ క్వశ్చన్ బీకి వెళ్ళారనుకోండి, అది రాంగ్ అవుతుంది. బట్ ద పాయింట్ వాట్ ఐఎమ్ సేయింగ్ విత్ ద ట్రిక్ ఈజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు బీ రాంగ్ అవ్వచ్చు, బట్ హిస్టరీ క్వశ్చన్స్ బీ ఎన్ని దగ్గర కరెక్ట్ అయ్యాయి మనకి చాలా. ఇప్పుడు మిగతా సింగిల్ స్టేట్మెంట్ హిస్టరీ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఎన్ని కరెక్ట్ అయ్యాయి మనకి, చాలా కరెక్ట్ అయ్యాయి. సో ఈవెన్ ఇఫ్ యూ ల్యాండ్ దిస్ ఎస్ -0.67, అక్కడ మనకి అట్లీస్ట్ నేను చూసిన అయితే మినిమం 3 క్వశ్చన్స్ అయితే నేను చూసా +6. సో యూ మే లాస్ దిస్, అంటే +5 మార్క్స్ అయితే ఈజీగా వచ్చాయి కదా. సో ఇఫ్ అంటే భయపడుతున్నారంటే, సి ద పాయింట్ ఈజ్ వీ హ్యావ్ అనలైజ్డ్ దట్ సింగిల్ స్టేట్మెంట్ హిస్టరీ క్వశ్చన్స్ జనరల్లీ బీలో ల్యాండ్ అవుతున్నాయి, సింగిల్ స్టేట్మెంట్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ ఏలో ల్యాండ్ అవుతున్నాయి. సి అన్నీ పెట్టుకుంటూ పోతే you will land up positive. That's what entire point is. You will land up positive rather than, I would say, ఇది పెట్టే బదులు నోటిఫికేషన్ ఆప్షన్ పెట్టే బదులు ఏమో అయ్యే బదులు, సో అట్లీస్ట్ యూ కెన్ డూ దిస్. ఓకే ఫైన్, యూ కెన్ మైట్ లూజ్ దిస్, బట్ దిస్ ఈజ్ లైక్ ప్యూర్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది మీకు చెప్పాను, ఇది పాజిటివ్ వస్తుంది కరెక్టే, బట్ ఇలాంటి క్వశ్చన్ నిలబెట్టుబడి అనేది వెరీ కాన్సెప్చువల్ క్వశ్చన్, ఇది పోకూడదు. బికాజ్ ఇస్ సో బేసిక్. అఫీషియల్ ఆన్సర్ ఏంటి ఫస్ట్? అఫీషియల్ ఆన్సర్ ఇస్ సి. ఓకే, సో దిస్ ఈజ్ సో బేసిక్. See, that's what I'm saying again. First is your instinct. So common sense ఇవన్నీ ఇన్స్టింక్ట్లో వస్తాయి. సెకండ్ ఈజ్ యువర్ నాలెడ్జ్ లైక్ దిస్ విచ్ అప్లైడ్ రైట్ నౌ, చదవడం ఎగ్జాక్ట్లీ తెలుసు కాబట్టి. థర్డ్ ఈజ్ థర్డ్ ఈజ్ ట్రిక్స్. డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. అగైన్ ఐమ్ సేయింగ్ ఇన్స్టింక్ట్ అంటే ఎందుకు ఫస్ట్ పెట్టారంటే మోస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ యూ డోంట్ నో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంపోజిషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అండ్ న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్స్ పబ్లిష్ ఇండియన్ లాంగ్వేజెస్ బిల్లో ఉందని నీకు తెలీదు. బట్ సి అని అర్థమైందా? ఇప్పుడు ఇది ఉందేమో అనుకుంటే ఏమో అవుతావు. ఈ సెకండ్ స్టేట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్, వై డిడ్ ఐ గో విత్ దిస్ అంటే ఇలాంటి ఏంటంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మీరు ఎన్నో డీల్ చేస్తారు. ఇన్స్టింక్ట్స్ 85%, 75-80% మీరు తెలియని స్టేట్మెంట్స్ డీల్ చేస్తారు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. సో యూ షుడ్ ఆల్వేస్ ట్రస్ట్ యువర్ ఓన్ నాలెడ్జ్ యాజ్ ఆఫ్ నౌ అండ్ ఎలిమినేట్ ది ఆప్షన్స్ అండ్ కీప్ గో ఫర్ ది రైట్ ఆప్షన్. దట్స్ వై యూ ఆల్వేస్ నీడ్ ఏంటిది, దట్స్ వై ఐ కీప్ ఇన్స్టింక్ట్ బికాజ్ ఐ ట్రస్ట్ మై మైండ్ మోర్ ఆఫన్. ఓకే, this next 82nd, a rise in general level of prices may be caused by అంటే జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్ అంటే ఈ బేసిక్ ఇన్ఫ్లేషన్ దేని వల్ల వస్తుంది? ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై, అంతే కదా. డిక్రీజ్ ఇన్ అగ్రిగేట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్, ఇంక్రీజ్ ఇన్ ఎఫెక్టివ్ డిమాండ్, ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ పెరగడం వల్ల కూడా వస్తుంది, అంతే కదా. అందరూ ఇప్పుడు చెప్పాను అది 2015 పేపర్ ఇప్పుడు డిస్కస్ చేసినప్పుడు అందరూ వెళ్ళి అందరికీ ఒకే ఆవకాయ కావాలి. ఊర్లో ఒక ఆవకాయ అవుట్లెట్ ఉంది, అందరికీ అదే ఆవకాయ కావాలి, మధ్యాహ్నం తినాలి. సో ఇంకోటి 100 రూపాయలు కాదు, 2,000 రూపాయలు ఇచ్చినా ఓకే అంటాడు. సో డిమాండ్ ఉంది కాబట్టి ఓకే, 1, 3 అయితే ఉన్నాయి. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. డిక్రీజ్ ఇన్ ది అగ్రిగేట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్, అవుట్పుట్ తగ్గింది. అవుట్పుట్ తగ్గితే అది ఇన్ఫ్లేషన్కి ఎలా వస్తుంది? సి ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే అగ్రిగేట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ అంటే ఏంటో నాకు తెలియదు. డిక్రీజ్ అంటే ఇంక్రీజ్, దానివల్ల ఎఫెక్ట్స్ అంటే కూడా మనకు తెలియదు. బట్ అవుట్పుట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నువ్వు 100 ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసావు, ఇప్పుడు నెక్స్ట్ టైం ఓన్లీ 95 ప్రొడ్యూస్ చేసావు, అఫీషియల్ కంపెనీ ఏదైనా, ఇప్పుడు డిక్రీజ్ అయితే అయింది. సో మార్కెట్లోకి తక్కువ సప్లై వచ్చింది.
సో మంచిదే. బట్ రైజ్ ఇన్ జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్ మే బీ కాజ్డ్ బై, తక్కువ సప్లై వస్తే కాజ్ అవుతుంది, ఎక్కువ సప్లై అయితే వస్తే కాజ్ అవుతుంది కానీ. సో సెకండ్ స్టేట్మెంట్ ఐఎమ్ గోయింగ్ విత్ రాంగ్. సో ఐ విల్ గో ఫర్ 1 and 3. ఉంది ఆప్షన్ 1 and 3 లేదా, బట్ 1 and 3 లేనప్పుడు డి. ఐ ఆల్సో వెంట విత్ డి. అండ్ నాకు కూడా ఆప్షన్ 2 దగ్గర కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది. బట్ అగ్రిగేట్ అనేది ఏదో బుక్ నుండి కాపీ చేసినట్టు అనిపించింది. ఓకే అగ్రిగేట్ అని పదం నాకు అంటే చెప్తున్నప్పుడు అనిపిస్తుంది అది. ఇప్పుడు జనరల్గా అగ్రిగేట్ ఇప్పుడు మనం నార్మల్ టర్మ్స్లో యూజ్ చేయం దాన్ని అగ్రిగేట్. యా బుక్ ఇష్యూ కూడా మేబీ. సి నేను ఎందుకు ఇలా ప్రాక్టీస్ చేశాను మీకు మరీ చెప్తున్నా. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి, అంతే కదా. క్లోజ్ ద ఆప్షన్స్, ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. 2023లో ఇన్కేస్ పేపర్ ఇంక కొత్త స్టైల్ అండి, ఓన్లీ వన్ కావాలి సార్ మేబీ వీ నెవర్ నో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టైల్ ఆఫ్ కమింగ్, అంటే బౌన్సర్ అవ్వచ్చు. సో ప్రిపేర్ ఫర్ ది వరస్ట్, చెక్ యువర్ ఇన్స్టింక్ట్ అండ్ నాలెడ్జ్ బేస్, బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు మోర్ హెల్ప్ దెన్ దిస్ ట్రిక్స్ అనేది మనం డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఏం తెలియదు 3లో 2 పెడతాం అది. బట్ ఇక్కడ మీకు డౌట్ ఉంది, ఇట్ వర్క్స్, ఇట్ వైట్ నాట్ వర్క్, బట్ అట్ దెన్ యూ మైట్ ల్యాండ్ అ పాజిటివ్. సో ఇక్కడ చూడండి 1 and 3 ఇక్కడ ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ 2024లో కూడా మళ్ళీ ఇది ఇచ్చాడు, అంటే ఇలాంటి ఈ స్టేట్మెంట్స్ ఇలాంటివి ఇచ్చాడు. సో దిస్ విల్ బీ వెరీ ఈజీ బికాజ్ నాకు 2 తెలుసు పక్కాగా. సో డి. నెక్స్ట్ 83. Which one of the following groups of items is included in India's foreign exchange reserves? Which one of the following groups of items included in India's foreign exchange reserves? Which one of the following groups of items in foreign exchange? ఫారెన్ ఎక్స్చేంజ్లో ఏముంటాయి, గోల్డ్ ఉండొచ్చు, ఎస్డిఆర్స్ ఉండొచ్చు, ఇంకా ఏమైనా ఉండొచ్చు. ఫారెన్ కరెన్సీ, ఎస్డిఆర్, లోన్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్, డౌట్, ఫారెన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్, ఎస్డిఆర్, ఇది బీగ్ అన్నీ ఉన్నాయి. ఫారెన్ కరెన్సీ అసెట్స్, లోన్స్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్, లోన్స్ ఫారెన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్, లోన్స్. సే ఐ వుడ్ గో ఫర్ బి. లోన్ అనేది అంటే నీ దగ్గర ఉండాలి. లోన్ అనేది అది ఎట్లయితే లోన్ కాదు, అదే కదా. లోన్ తీసుకుంటే తిరిగి ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఏసీడీలో లోన్ ఉంది. 83 ఇది ఆన్సర్. 83 ఆన్సర్ ఇస్ బాంబే. 82 చెక్ చేసాం ఆన్సర్. 82 ఇస్ ఢిల్లీ. అంతే చెక్ చేసాం. చెక్ చేయలేదు, సారీ. అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఢిల్లీ. 83 ఈజ్ బాంబే. అఫీషియల్ ఆన్సర్ బాంబే. 84. Which one of the following is likely to be the most inflationary? Okay, repayment of public debt రీపే చేస్తే వెయిట్ బేసిక్గా మనీ ప్రింట్ చేస్తే అది వస్తుంది మోస్ట్ ఇన్ఫ్లేషనరీ. క్రియేట్ న్యూ మనీ టు ఫైనాన్స్ బడ్జెట్, అది జనరల్ చెప్తున్నా కింద చదువుతా. నేను కూడా కింద చదువుతాను మధ్యాహ్నటికి. ఎందుకంటే ఈ 3 చదివితే కన్ఫ్యూజ్ అయిపోతావు. కింద నుంచి చదివితే కొన్నిసార్లు బెటర్ అవుతుంది, ఎస్పెషల్లీ అలాంటికి. నెక్స్ట్ 84 అయిపోయింది ఆన్సర్. అఫీషియల్ ఆన్సర్ ఏంటి? అఫీషియల్ ఆన్సర్ కొద్ది అదే. నెక్స్ట్ 85. ఇన్ కేస్ ఉన్నాయి ఇక్కడ, ఇంకేం లేవు. ఇన్ కేస్ 84లో చూడు, 84లోని బీఈబీతో స్టార్ట్ అయిందని చెప్పి బోరింగ్ అదే. ఫస్ట్ నాలెడ్జ్ ఫాలో, ఇన్స్టింక్ట్ నాలెడ్జ్, తర్వాతే ట్రిక్స్. బట్ ఇన్ కేస్ బీబీతో వెళ్ళాను కొంతమంది అట్ దెన్, బట్ ఇట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ నా పాజిటివ్గా చాలా చోట్ల హెల్ప్ఫుల్ అయింది. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. But knowledge instinct is more precious. Exactly. Supply of the money remaining. Supply of money remaining the same when there is increase in demand for money. There focus. Supply of money remaining the same. Okay, డబ్బులు అంతే ఉన్నాయి. Okay, when there is an increase in demand of money, but డబ్బులకి ఎక్కువ కావాలి, then there will be increase in demand for money. బేసిక్గా అది ఇంట్రెస్ట్ రేటు, డిమాండ్ ఫర్ ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది అంతే కదా. డిక్రీజ్ ఇన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫాల్ ఇన్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్, ఇంక్రీజ్ ఇన్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇదెందుకు? సో బేసికలీ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ గో ఫర్ బి. నువ్వేం పెట్టావు? బి, బాంబే. ఐ థింక్ దట్స్ డిమాండ్ పెరిగినప్పుడు ఇంకా ఆబ్వియస్లీ దానికి ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి అందరికీ. ఇంకా నువ్వు వచ్చి శ్రీనాథ్ లైక్ సాయి చరణ్ డబ్బులు ఇయ్యారంటే, ఇంకోటి వచ్చి కూడా డబ్బులు ఇయ్యారంటే, ఇంకా అందరూ 10 మంది అడిగితే పెంచుతా కదా. ఫస్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం. 85 ఆన్సర్ ఈజ్ బాంబే. కరెక్ట్. దమ్ము ఉండాలి, బట్ అట్ ది సేమ్ టైం అఫీషియల్ ఆన్సర్ కూడా చెక్ చేయాలి కదా మనం సూక్తులు చెప్పేటప్పుడు. 86. Fruits stored in a cold chamber exhibit longer storage, shelf life ఎక్కువ ఉండడం వల్ల. Exposure to sunlight is prevented. ఓకే కరెక్టే అనుకుందాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, అబ్బో ఎంత స్పెసిఫిక్ అయింది.
ఈజ్ ఇంక్రీజ్డ్, రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇస్ డిక్రీజ్డ్. ఇది ఓకే అనుకోవచ్చు, ఆగుదాం. దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ. హ్యూమిడిటీ ఇంక్రీజ్ ఎందుకు అవుతుంది? ఇంక్రీజ్ అయితే పోతాయి కదా ఫ్రూట్స్. ఇది తీసే. ఎక్స్పోజర్ ఆఫ్ సన్లైట్ ఈజ్ ప్రివెంటెడ్ కంప్లీట్లీ. అమ్మో, రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇస్ డిక్రీజ్డ్, కొంచెం తగ్గింది, అది ఒప్పుకుంటాం, బంధించారు కాబట్టి. సో 86 సి పెడతా. ఆన్సర్ ఏంటి చూడు? సి అంతే. నువ్వు సి తెలియకపోతే అలా సొంత కొత్త ప్రయోగాలు ఏం చేయొచ్చా? ఏం లేదు ఇక్కడ, అంతే. 87. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సిడర్ ది ఫాలోయింగ్ ఫోన్ ఆఫ్ ఇండియా? అగైన్ ఐఎమ్ సేయింగ్, మీరు పాజ్ చేయండి, మీ సొంత బ్రెయిన్ అప్లై చేయండి, తర్వాత ఇక్కడ చేయండి. దట్ విల్ హెల్ప్ యూ మోర్. అండ్ ఆల్సో స్టాప్ సీయింగ్ ద ఆప్షన్స్ ఫ్రమ్ నౌ సో దట్ యుల్ బి ప్రాక్టీసింగ్ ఫర్ 2023 స్టైల్ ఆఫ్. ఇంకా టఫ్ పేపర్లు ఏమైనా ఇచ్చినా సరే, ఏమి ఇచ్చినా సరే, ఇట్ విల్ డజంట్ మ్యాటర్ బికాస్ యూఆర్ డూయింగ్ ఇన్స్టింక్ట్ అండ్ నాలెడ్జ్ ఈస్ గెటింగ్ బెటర్. అండ్ మీరు ఈ ట్రిక్స్ కూడా ఇక్కడ అప్లై చేస్తున్నారు, ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ లీవింగ్ ఇట్ అవుట్. Consider the following fauna of India. Fauna and animals. Which of the following are endangered? Gharial endangered, critical endangered. అవును, ఎండేంజర్డ్ ఓకే. యూపీఎస్సీ ప్రకారం ఎండేంజర్డ్, క్రిటికల్ రెండు ఒకటే. లెదర్ బ్యాక్ టెట్టిల్, స్వాంప్ డీరు. స్వాంప్ డీరు నాకు ఎందుకు వల్నరబుల్ అనిపిస్తుంది, ఐఎమ్ నాట్ షూర్. లెదర్ బ్యాక్ టెట్టిల్ ఐఎమ్ నాట్ షూర్, బట్ 3లో 2కి వెళ్తాయి ఇన్ కేస్ ఇఫ్ ఇట్స్ 2023 స్టైల్లో. బట్ ఇఫ్ ఎట్ ఆల్ అంతే 3లో 2కి వెళ్తాయి ఇన్ కేస్ 2023 స్టైల్ అయితే. బట్ ఇక్కడ వచ్చి చూద్దాం, కింద వచ్చి చూద్దాం ఏముంది. Gharial, I'm definitely it is critical endangered. So one is there for sure. So I'll not go for all the above for sure. So I'll go for A. And also I felt that swamp deer is vulnerable. It is not. And which in there? So first answer ఇచ్చేద్దాం. 87 answer. I went with C. 87th answer. 87th answer is C. యూపీఎస్సీ ప్రకారం ఎండేంజర్డ్, క్రిటికల్ ఎండేంజర్డ్ రెండు సేమేనా? యూపీఎస్సీ ప్రకారం ఎండేంజర్డ్, క్రిటికల్ ఎండేంజర్డ్ రెండు ఒకటే. ఎండేంజర్డ్ నథింగ్ బట్ ఎండేంజర్డ్, క్రిటికల్ రెండు ఒకటే. బట్ స్వాంప్ డీర్ ఓకే, స్వాంప్ డీర్ ఎండేంజర్డా ఏమో రాబు. స్వాంప్ డీర్ అంటే మణిపూర్ ఉండేది అదేనా? కేబుల్ లాక్ టాక్ డాన్సింగ్ డీర్. అదేంటిది? డాన్సింగ్ డీర్ అనుకుంటా. ఒకసారి అరే చాలా సంవత్సరాలు అయింది, ఇది కూడా చూడాలి. స్పీసీస్ చదివిన స్వాంప్ డీర్ అయితే తెలుసు నాకు. పాపులర్ స్పీసీస్ చదువుకోవాలి ఒకసారి. స్పీసీస్ అండ్ దేర్ ఏంటిది ఐయూసీఎన్ స్టేటస్. ఐ థింక్ నేను జస్ట్ రివర్స్ చేస్తే అయిపోద్ది, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఒకసారి రివర్స్ చేసినా సరే మళ్ళీ పడి ఉంటుంది. నెక్స్ట్ 88. ఇక్కడ ఇందులో ట్రిక్స్ అండి ఏం లేవు. ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ వర్క్. ఒకసారి అంటే 3లో 2కి వెళ్తాం. ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ వర్క్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. బట్ ద పాయింట్ ఈజ్ ఐ షుడ్ రీడ్ దిస్ నాలెడ్జ్ అగైన్. ఒకసారి రివర్స్ చేయాలి. దట్స్ ద ఓన్లీ లెర్నింగ్ ఫ్రమ్ హియర్. 88. బాల్ బేరింగ్స్ అంటే బాల్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బైసికల్. బాల్ బేరింగ్స్ అంటే కూడా నాకు తెలియదు బికాస్ చెర్రల్ రౌండ్ ఉంటాయి. అరే మీ తెలంగాణ భాష నాకు అర్థం కావట్లేదు. హ్యాండిల్ తినడానికి లోపల చెర్రలు పెడతారు కదా రౌండ్. ఓకే చూద్దాం. బాల్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బైసికల్స్. ఓకే, బికాస్ మనకి ఏం తెలియదు, ఇప్పుడు అప్లై చేద్దాం, ఏం చేద్దాం చూద్దాం. ద యాక్చువల్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద వీల్ అండ్ యాక్సిల్ ఇస్ ఇంక్రీజ్డ్. అది ఎలా పాసిబుల్ రా? ద ఎఫెక్టివ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద వీల్ అండ్ యాక్సిల్ ఇస్ ఇంక్రీజ్డ్. యాక్చువల్ ఏరియా, ఎఫెక్టివ్ ఏరియా. The effective area of contact between the wheel and axle is reduced. సో B అండ్ C ఆపోజిట్, రెండు ఒకదాంతో స్టార్ట్ అయ్యాయి. ఆ రెండింటిలో ఆన్సర్ అయితే ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్లో నా ఆన్సర్ ఇంక్రీజ్డ్ ఇచ్చాడు. సో నేనైతే Bకి వెళ్తా. ఒకసారి ఆగు చెక్ చేద్దాం. బైసికల్ బాల్ బేరింగ్స్ యూజ్డ్ ఎఫెక్టివ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద వీల్ ఇప్పుడు వీల్ అండ్ యాక్సిల్ ఓకే ఈజ్ రెడ్యూస్డ్. వీల్ అండ్ యాక్సిల్ ఈజ్ రెడ్యూస్డ్. ఎఫెక్టివ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద వీల్ అండ్ యాక్సిల్ ఈజ్ రెడ్యూస్డ్. రెడ్యూస్ అయితే మంచిదా, అది ఎక్కువ అయితే బెటరా? బాల్ బేరింగ్స్ ఇన్ బైసికల్లో రెడ్యూస్ అయితే బెటర్ అనుకుంటున్నాను. ఎఫెక్టివ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తగ్గితే బెటరా, పెరిగితే బెటరా? అరే నాకు తెలియదురా, ఏం తెలీదు. ఐ విల్ గో ఫర్ ఏరా. బీబీ సారీ, బాంబే పైన. ఎందుకంటే అక్కడ పైన ఇంక్రీజ్ ఇచ్చాడు, మనకు తెలియదు. ఏమో ఎందుకు. సో ఆడే కూడా బి ఆన్సర్లో బాంబే. ఫస్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం. ఆడే ఇచ్చాడు 88, ఆన్సర్ ఆడ సి ఇచ్చాడు. బట్ అయినా రెండిట్లోనే చూసినా ఆపోజిట్ రెండు. యా వీ కేమ్ క్లోజర్, వీ విల్ గో ఫర్ బి అండ్ సి. దగ్గరికి వచ్చాం. ఇట్స్ ఓకే, ఇట్ డిజంట్ వర్క్అవుట్. ఇట్స్ ఓకే, బట్ 50-50లో వచ్చాం. అట్లే 50-50లో రావడం వల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే సగం మంది వస్తారు. నిజం చెప్తున్నా. చాలామంది ఏమనుకుంటారంటే, ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ బార్డర్ వరకు వస్తారు, 50-50 ఆప్షన్ ఎలిమినేట్ చేశారా కానీ అవ్వట్లేదు. ఎందుకంటే బికాస్ ఐ వాజ్ ఆల్సో దేర్. ఫర్ ఎగ్జాంపుల్ 2021లో ఐ మిస్డ్ బై సమ్ వెరీ హార్డ్లీ ఫ్యూ మార్క్స్, లైక్ లెస్ దెన్ 10, 5 74, 77 కట్ ఆఫ్ అనుకుంటా నాకు వచ్చింది 74 అంతా. సో 3 మార్క్స్ 4 మార్క్స్
యూ ఫీల్ దట్ 50-50 ఎలిమినేట్ చేసావు, బట్ ఐ ఫెల్ట్ దట్ నో, ఇట్ ఇస్ నాట్ ద కేస్. ఐ ఫెల్ట్ దట్ ఐ హ్యావ్ లైక్ డన్ రాంగ్ ఇన్ ద ఎగ్జామ్లో నువ్వు కొత్తగా మళ్ళీ యూపీఎస్సీ ఈసారి ట్రిక్స్ వర్కౌట్ అవ్వవు, ఈసారి కొత్తగా ఏదో ఇచ్చాడు. నేను యూపీఎస్సీ ఎలా ఇచ్చేసాడేమో, కొత్తగా ఏమి ఇచ్చాడో, నేను ఆ తప్పు చేసా. ఐ థింక్ దట్ ఈస్ మోర్ వర్స్. ఎప్పుడు ఇవ్వడు, ఇట్ డజంట్ మ్యాటర్ కొత్తగా ఇచ్చినా సరే. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ యూ ఆర్ గోయింగ్ విత్ యువర్ ప్రాసెస్. ఇట్ వర్క్డ్ అవుట్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వర్కౌట్ అయింది, సడన్గా లైక్ అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పి ఏం చెప్పా, క్లోజ్ చేస్తాం, ఆప్షన్స్ క్లోజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేస్తున్నాం. యూపీఎస్సీ ఇక్కడ ఆప్షన్స్ దగ్గర ఏదైనా చేయొచ్చు, ఇక్కడ ఏం చేసి ఆప్షన్ దగ్గర చేంజ్ చేయొచ్చు, బట్ ఇక్కడ చేంజ్ చేయడుగా. ఏదైనా క్వశ్చన్ ఇవ్వాలి, క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ వాళ్ళే. సడన్గా వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి మొత్తాన్ని మార్చేయడం జరగదు. అంటే అది మాత్రం అనుకోవద్దు. ఆప్షన్స్ చేంజ్ చేయొచ్చు, వాళ్ళు ఎంత టఫ్ చేయొచ్చు, ఇట్స్ ఓకే. బట్ ఇక్కడ ఈ పార్ట్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంటుంది. సో అక్కడ పర్టికులర్ అంటే డేటా అనలిటిక్స్ చేస్తే అంతే కదా. ఇప్పుడు బుమ్రా ఉన్నాడు, ఓకే ఫైన్, బట్ స్టిల్ బుమ్రా ఎంత చేసినా సరే కొన్ని పిచ్చెస్ ఉంటాయి. అది ఫ్లాట్ పిచ్ అనుకో, బుమ్రా అయినా కొట్టేస్తారు. ఇట్ డిపెండ్స్ స్టిల్ ఆన్ ది పిచ్. సో నీకు అర్థమైంది, ఓకే ఇట్స్ ఓకే. ఇప్పుడు కొత్తోడు వచ్చినా సరే ఇట్ విల్ బీ మోడరేట్, నాట్ దట్ లైక్ ఓకే సొంతంగా మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను చేసిన తప్పు ఏంటంటే ఆ ఇయర్ అంటే ఏమో అలాంటి క్వశ్చన్లు ఎక్కువ వెళ్ళాయి. సో మీ ఎగ్జామ్ మిడిల్ ఆలోచిస్తున్నా, ఇది వర్కౌట్ అవ్వదేమో ట్రిక్, లేదంటే ఐ డౌటెడ్ మై సెల్ఫ్ ఎ లాట్. నాలెడ్జ్ బేసిస్ కూడా ఈ స్టేట్మెంట్ చదివాను. స్టేట్మెంట్ చదవగానే ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి చెప్పింది, ఐ డెంట్ ఫాలో మై నాలెడ్జ్. ఐ ఫెల్ట్ లైక్ అరే ఏమోరా చెప్పేసావా, ఇక్కడ ఏమో అయింటొచ్చేమో, దీనివల్ల అది అయ్యి అదే దానివల్ల అది అయ్యి ఉండొచ్చేమో. ఐఎమ్ ఫ్లో చేంజ్ చేసి ఎదురు పడుతున్నా, దట్ ఈజ్ బొక్కపడుతుంది, విచ్ షుడెంట్ హ్యాపెన్ దట్ వే. సో నేను ఏమంటానంటే ఇంత చెప్పడానికి కారణం ఏంటంటే ఇఫ్ యూ ఈవెన్ ఫాలో ది ప్రాసెస్ ఇట్స్ ఓకే. నేనంటే అందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు ఏమంటానంటే ఐఎమ్ ఓకే టు లూజ్ దిస్ క్వశ్చన్, బట్ నా ప్రాసెస్ ఫాలో అనుకో ఇట్ ఈస్ ఎండింగ్ మీ పాజిటివ్. సో ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే టు లూజ్ దిస్ క్వశ్చన్. నాకు నిజం చెప్తున్నా, ఇక ఇఫ్ ఎట్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ నేను వెళ్ళా, ఇది 2024 లిటరలీ టు బి ఫ్రాంక్ ఎక్కువ చదవలేదు బికాస్ ఆఫ్ మీన్స్ వాట్ ఎవర్ మేబీ, ఆయన ఎక్కువ చదవలేదు ఈసారి. సో చదవనప్పుడు ఏం చేసాం, బట్ ఐ వెంట్ విత్ దిస్ మైండ్ సెట్ దట్ ఐ డోంట్ నో ఎనీ క్వశ్చన్, బట్ ఐ ఓన్లీ థింగ్ ఐ సెడ్ టు మై సెల్ఫ్ ఇస్ ఐ విల్ జస్ట్ ఫాలో ది ప్రాసెస్. ఐఎమ్ ఓకే టు లూజ్. మొన్న సో ఐఎమ్ ఓకే టు లూజ్ దట్. నాకు నేను కూడా అంటే లైక్ ద పాయింట్ ఈజ్ ఐఎమ్ ఓకే టు, ఇప్పుడు నేను సెలెక్ట్ అవ్వకపోయినా పర్లేదు, ఫర్ మీ రిజల్ట్ ఈజ్ నాట్ దట్ మ్యాటర్. నేను ఆ 2 hours ఫోకస్ చేశాను, నేను ఆ 2 hours ఈ పర్టికులర్ థింగ్ ఫాలో అయ్యాను. సో క్వశ్చన్ చూడకుండా నాకు అనిపిస్తుంది అండ్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ మై ఓన్ థింగ్స్. అంటే ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ ఇన్ని టెస్ట్స్ ఇన్ని చేయగా ఐ అండర్స్టూడ్ ఫర్ మీ ఇన్స్టింక్ట్ ఈజ్ వర్కింగ్. అండ్ ఫర్ ద వ్యూవర్స్ ఐఎమ్ సేయింగ్ దట్ మీకు ఇన్స్టింక్ట్స్ మీకు అది మీకు డెవలప్ చేయండి. ఇన్ కేస్ ఆ వర్కౌట్ కాకపోతే లీవ్ దిస్, యూ ట్రై యువర్ ఓన్ థింగ్స్. అర్థమైంది కదా, నేను ఎవరు ఫోర్స్ చేయట్లేదు ఇక్కడ ఏది వచ్చి. ఇట్ వర్క్డ్ ఫర్ మీ, ఇట్ వర్క్డ్ సమ్ ఆఫ్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు శ్రీనాథ్ చాలామందికి స్టేట్ పీసారు, చాలామంది వర్కౌట్ అయ్యింది. సో దట్స్ వై వీఆర్ డూయింగ్ ఇట్ అంతే. సో నీకు వర్కౌట్ అయింది ఒకటి ఉంటుంది అండ్ ఐ జస్ట్ వెంట్ విత్ 24 నేను జస్ట్ ఇది ఒక్కటే ఫిక్స్ అయ్యా, ఐ జస్ట్ ఫాలో ది ప్రాసెస్, ఐ డోంట్ మెంట్ ది రిజల్ట్. నేను ప్రతి క్వశ్చన్ దగ్గర నేను చెక్ చేసామని కాదు, ఓకే ఫైన్ ఈసారి చాలా ఈజీ చేశాడు చెప్పాను. సో ఇలాంటి 1, 2, 3 క్వశ్చన్ చాలా ఈజీ చేశాడు 2024లో, లిటరల్లీ చాలా ఈజీ అయిపోయింది. బట్ స్టిల్ ఐ యూస్ టు రీడ్ ఎవ్రీ స్టేట్మెంట్, ఎందుకంటే సిల్లీ మిస్టేక్స్ చేయకూడదు. బట్ ఇట్స్ ఓకే, ఐ గాట్ ఐ థింక్ 100 దగ్గరలో వచ్చింది. బట్ ఐ థింక్ ఈ ఫారెస్ట్ సర్వీస్ నేను సొంతంగా చెడగొట్టుకున్నా, బికాజ్ అన్ని దగ్గరలో నేను ప్రాసెస్ని వాడలేదు, ట్రిక్స్ అన్ని దగ్గరలో వాడలేదు. మళ్ళీ నీకు అర్థం చేసావా, ఏమీ తెలీదు అక్కడ, ఏమో అనకూడదు. సో విచ్ ఐ హ్యావ్ డన్ లిటిల్ బిట్, మేబీ దట్ బికాస్ ఆఫ్ ఏదైనా అవ్వచ్చు, హీట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇట్స్ ఓకే. బట్ వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్ ఐఎమ్ ఓకే టు లూజ్ ద క్వశ్చన్స్, బట్ ద ఫర్ మీ మోర్ ఇంపార్టెంట్ ఇస్ ద ప్రాసెస్. ఇది అనుకుని వెళ్తున్నా, ఐఎమ్ ఓకే, ఐ విల్ ట్రస్ట్ మై బ్రెయిన్ వెరీ వెల్. ఐఎమ్ ఓకే, నాకేం తెలియదు, నేను అదే మైండ్ చేయలేదని నాకేం తెలియదని వెళ్తాను ఎగ్జామ్లోకి. నాకు ఒక్క క్వశ్చన్ సర్లే నాకేమీ తెలియదు, బట్ స్టిల్ ఐ విల్ చెక్ ఇట్ అవుట్. అంటే నాకేం తెలియకపోయినా అక్కడ చూస్తాను అనమాట, ఓకే ఫైన్ ఏది ఎలిమినేట్ చేయొచ్చు, ఏం చేయొచ్చు. సో అక్కడ దాన్ని ఎలిమినేట్ చేస్తుంటే లైక్ దెన్ యూ విల్ థింక్ ఆఫ్ ఓన్లీ దట్ క్వశ్చన్. ఇట్స్ లైక్ ప్లేయింగ్ ద బాల్, అంటే బౌలర్ని కాదు, డోంట్ ప్లే ద బౌలర్, డోంట్ థింక్ దట్ యూపీఎస్సీ చేసేసింది కొత్తగా చేసేసింది, అది చేస్తే ఇంకా అంతే. ఇప్పుడైతే నువ్వు వేస్తుంది బౌలింగ్ ధోని అనుకున్నావు అనుకో, నువ్వు వేసే యార్కర్ పడదు, ఎఫెక్టివ్ యార్కర్ అవ్వదు, టాస్ అవుతుంది. లైక్ నువ్వు వేసే ఈ లెంత్ బాల్స్ కూడా కరెక్ట్గా పడవు. బట్ ఇఫ్ యూ జస్ట్ ప్లే ద పిచ్ అండ్ దిస్ లైక్ కండిషన్స్, దెన్ యూ విల్ ప్లే ఇట్ వెల్. సిమిలర్లీ బ్యాట్స్మెన్ కూడా అంతే, బుమ్రాని వాడతాను ఫిక్స్ అయ్యి మెంటల్లీ ఫిక్స్ అయిపోయాను అనుకో, షార్ట్ కొట్టవు.
జస్ట్ ప్లే ద బాల్ నా. సిమిలర్లీ యూపీఎస్ కూడా అంతే, జస్ట్ ఆ క్వశ్చన్ చూడు అంతే. 89. కన్సిడర్ ది ఫాలోయింగ్ ఫినామినా. సైజ్ ఆఫ్ ది సన్ అట్ డస్క్. ఏంటిది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆప్టికల్ ఇల్యూషన్స్. 5లో 5 ఉండేది ఉండవు, జనరల్లీ 3 ఉంటాయి, బట్ స్టిల్ రీడ్ ఆల్ ద స్టేట్మెంట్స్. విచ్ ఆఫ్ ద బాల్ ఆప్టికల్ ఇల్యూషన్స్. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై ఆప్టికల్ ఇల్యూషనే, ఎందుకంటే లైట్ వల్ల వచ్చేది. జనరల్ అక్కడి నుంచి రాదు. మూన్ విజిబుల్ ఇన్ డాన్ బీయింగ్ ఎట్ డాన్, అది కూడా అనుకుంటా. కలర్ ఆఫ్ ది సన్ ఎట్ ది డాన్, అది కూడా అనుకుంటా. సైజ్ ఆఫ్ ది సన్ ఎట్ ది డస్క్, మేబీ అయ్యి ఉండొచ్చు. పోల్ స్టార్ బీయింగ్ విజిబుల్ ఇన్ ద స్కై, అది ఆప్టికల్ ఇల్యూషన్ అయితే కాదే, నిజంగా ఉంది కాబట్టి, డైరెక్షన్ ఉంది కాబట్టి వెళ్తున్నారు. సో 5 అయితే కాదు, బట్ ఇక్కడ ఇంకేదో తేడా ఉంది. 5లో 3 రావాలి కదా. సంథింగ్ ఈజ్ ఫిషీ. కలర్ ఆఫ్ ది సన్ ఎట్ ది డాన్, అది ఆప్టికల్ ఇల్యూషన్. యాక్చువల్లీ ఎల్లో రెడ్ అని మారిపోతుంటుంది, అది అయ్యి ఉండొచ్చు. మూన్ బీయింగ్ విజిబుల్ ఎట్ ది డాన్, మేబీ థర్డ్ది తేడా కొడుతుంది. మూన్ బీయింగ్ విజిబుల్ ఎట్ ది డాన్ ఆప్టికల్ ఇల్యూషన్. ఎందుకు ఒకటి పోతే ఇంకోటి వస్తుంది, మేబీ అది కాదేమో, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్లీ షూర్ ఆఫ్ దిస్, సో ఐ విల్ గో ఫర్ 5లో 3. చూద్దాం. సో వాట్ వీఆర్ వెరీ షూర్ ఆఫ్ ఇట్. 2, 4 వీఆర్ వెరీ షూర్. 2, 4 ఎక్కడ ఉందా? 2, 4 వీఆర్ వెరీ షూర్. సి అంతే. ఇటు ఆన్సర్ ఇచ్చేద్దాం. సి ఆన్సర్ సి. ఇంకొకటి చెప్పు. ఇక్కడ చూడు, ఎట్ డాన్ అని ఉన్నది. ఓకే. సో 2 and 3 కాంట్ బి టుగెదర్. సో ఏ అండ్ అవుట్ అండ్ అవుట్ తీసి. సో రెండు ఒకేలా ఉంటే ఒకటి కంపల్సరీ ఉండాలి రెండిట్లో ఒకటి. సో అందుకని ఏ అండ్ పోతుంది. 2 and 3 పోతుందా? సో ఇది పోతుందా? ఓకే. రెండు ఒకే దగ్గర ఉన్నాయి కదా. ఓకే. బోత్ కాంట్ బి ట్రూ. ఓకే. నెక్స్ట్ 90. Rainbow is produced when sunlight falls on drops of rain. Okay. Which of the following physical phenomena are responsible? ఇంకోటి చరణ్, అది కూడా తెలియదు అనుకో. ఇన్ ద స్కై అన్నాడు కదా. సో 2 and 3 ఒకే దగ్గర ఉండొద్దు, 4 and 5 ఒకే దగ్గర ఉండొద్దు. ఇట్స్ పాసిబుల్ ఓన్లీ ఇన్ సి. ఇన్ ద స్కై 2 and 3 ఒక దగ్గర ఉండొద్దు, 4 and 5 ఒక దగ్గర ఉండొద్దు. ఓకే. బాగుంది కదా, బాగానే ఉంది, కానీ ఇంత ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఓకే. 90. Rainbow is produced when sunlight falls on drops of rain. Which of the following physical phenomena are responsible for this? ఏమైంది? రెయిన్బో సన్లైట్ ఫాల్ అయింది, వచ్చింది. డిస్పర్షన్ అయి ఉండొచ్చు బయటికి వెళ్ళేటప్పుడు. రిఫ్రాక్షన్ లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు. ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అయ్యి ఉండొచ్చు. ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అవ్వాలి అంటే ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అయ్యి ఉండొచ్చు. ద పాయింట్ ఈజ్ వీ కెన్ బీ నెవర్ షూర్. ఎందుకంటే ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. 1 and 2 డెఫినెట్లీ దేర్, బట్ దిస్ ఇస్ సైన్స్ అండ్ టెక్. ఐ విల్ గో ఫర్ ఆల్ ది అబవ్. ఆన్సర్ చెక్ చేద్దాం ఫస్ట్. ఆన్సర్ ఇస్ ఢిల్లీ. రెస్పాన్సిబుల్ అన్నాడు కదా. ఇది ఇప్పుడు రెస్పాన్సిబుల్ అన్నాడు కదా. ఓకే. ఇప్పుడు రేపు ఒక పర్సన్ ఫెయిల్ అయ్యిండు, క్లియర్ అయ్యిండు అంటే చాలా రీజన్స్ ఉంటాయి. అన్ని రీజన్స్ కలిసిపోతాయండి అన్నీ. ఓకే. ఇదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఎస్. సో వీ కంప్లీట్ దిస్ 10. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో అంతా 24 minutes అయిపోతుంది దగ్గరగా. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మిడిల్లో సోది అవసరమా, లేదంటే వాటర్ మేబీ మా ఎక్స్పీరియన్స్ మీకు అవసరమా, లేదంటే దాన్ని సపరేట్ చేయాలా, వాటర్ మేబీ యూ సే ఇట్. ఓకే. థ్యాంక్ యూ. మీకు పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, అబౌట్ డిస్క్రిప్షన్లో చూడండి, యూట్యూబ్లో. థ్యాంక్ యూ. బాయ్.